అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడ్లు మన మీదకి మర్ర పడుతుంది. మేసిండు పాపం ఇంకా అరగలేవు. ఇప్పుడేమో ఇప్పటికి కూడా స్టే పంపించాను అంటుండు. మనం టైం తీసుకోవచ్చు. 10 రోజులు తీసుకుంటే 10 రోజులు తీసుకొని 5 రోజులు అది ఎట్లా పైసలు బగ్గ అడుగుతాడు. 5 లక్షలు నా పేరు సతీష్ రెడ్డి, మా సిద్ధులకుంట. ఈ భూమి గురించి మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఒక 5 సార్లు కలెక్టరేట్ ముట్టడికి పోయినాము, ఒక 5 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి, ప్రతి దగ్గరికి పోయినాము. ప్రతిసారి మాకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా మాకు న్యాయం చేయలేదు. మా యాక్చువల్లీ రియాపేట్ విలేజ్. మా ఊరు అవసరాల కోసం ఇక్కడ ఒక 25-30 ఎకరాల భూమి అప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుంచి అలర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఊరు అవసరాల కోసం వినియోగించుకోవడం కోసం ఉంటే మేము ఇక్కడ ఉన్న ఊరు పైన ఉన్న ఈ భూమిని మేము దీన్ని చెరువుగా వేసుకుందామని చెప్పి ఊరంతా నిర్ణయించుకుంది. మా రియాప్టెడ్ విలేజ్కి యాక్చువల్గా మాకు చెరువులు లేవు. దీన్ని చెరువుగా వేసుకుందామని చెప్పి ఎంఆర్ఓకు, కలెక్టర్కు, ఆర్డీఓకు అందరికీ దరఖాస్తు ఇచ్చినాము. ఈ భూమి అన్యాయంగా అంటే D1 పట్టా ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ పేరు మీద కాకుండా థర్డ్ పార్టీ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయింది. దీనిలో పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆర్ఐ వాళ్ళ తప్పిదం వల్ల డైరెక్ట్ 2008లో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అంతకుముందు డాక్యుమెంట్ ఇవ్వమని ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. దీని గురించి ఈరోజు మళ్ళీ ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున పోల్స్ వేసి వస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఒక 250-300 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పికెట్ ఏర్పాటు చేసి గత 15 రోజుల నుంచి ఇక్కడ పోలీసు వాళ్ళు పికెట్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కాంబులు వేస్తామని చెప్పి వచ్చిండ్రు. దాన్ని ఊరోళ్ళు మా ఊరు విలేజ్ భూమి కాబట్టి మాకు న్యాయం చేయండి, ఇది ఊరు కట్టేట్టు చూడండి అని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలిపి వాళ్ళు మాకు మద్దతు ఇవ్వమంటే పోలీసు వాళ్ళు కూడా మాకు వచ్చి, రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ వాళ్ళు అందరూ వచ్చి మాకు ఏం చెప్పిండ్రు, 10 days టైం ఇస్తున్నాము, మీరు లీగల్గా ఏదైనా పోయి యాక్షన్ తీసుకోండి, మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పిండ్రు. మాకు కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు మాకు పూర్తిగా న్యాయం చేయాలని మేము మీడియా ద్వారా. నిర్మల్ జిల్లా మా గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న అక్రమ D1 పట్టాల గురించి జరుగుతున్న ఈ పోరాటంలో అప్పటి రాథోడ్ రమేష్ ఆర్డీఓ గారు డబల్ ట్రిపుల్ అలాట్మెంట్ పని చేసినప్పుడు అప్పటి ముషరఫ్ ఫరూఖీ సారు రద్దు చేసిండు. దీన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చి 2022లో పిఓబిలో పెట్టమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఆయన ఏం చేసిండంటే గంగారాం అతని వ్యక్తి 15 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసిండని చెప్పి మేము
మేము పోతే 2018 పట్టా పాస్బుక్ తీసుకొని 2018లో ఉన్న పట్టా పాస్బుక్ తీసుకొని ఆర్ఐ దగ్గర ఏదో కొన్ని డబ్బులు ఇచ్చి సీఫామ్ సృష్టించిండు. సో ఇది 2018 పట్టా పాస్బుక్ సంబంధించింది. కానీ ఆయన ఇప్పుడు లేకుండా 2018 పట్టా పాస్బుక్ పెట్టి కోర్టుని చీటింగ్ వేయాలని జరుగుతుంది. క్యాన్సల్ అయింది. ఆల్రెడీ పిఓపిలో పెట్టిపోయింది అప్పటి ముషరఫ్ ఫరూఖీ సారు. ఒక గుంట కూడా లేకుండా ఆల్రెడీ 5 ఎకరాలు వీకెట్ అయిపోయింది. 5 ఎకరాలు గవర్నమెంట్ అని రాసిపోయిండు. 15 ఎకరాలకి ఓన్లీ 10 ఎకరాల ల్యాండ్ మాత్రమే మిగిలింది. దీని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ ఆయన ముషరఫ్ ఫరూఖీ సారు ఇచ్చిన ఆర్డర్ మీద గత కొద్ది రోజుల కింద 10-15 రోజుల కిందర జీపీ రెవెన్యూ నుంచి నోటీసులు వచ్చినాయి. కలెక్టర్ మేడం కానీ తహసీల్దార్ కానీ దీని మీద యాక్షన్ చెప్పండి అని. ఇప్పటి వరకు కూడా కలెక్టర్ సమాధానం లేదు. మేము పోయిన మే 5 నాడు ప్రజావాణిలో మేడంని కూర్చో విలేజ్ అందరూ పోయి కలవడం జరిగింది. మీకు న్యాయం చేస్తామని చెప్పిపోయింది. ఇప్పటి వరకు సమాధానం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు మా ఊరికి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ల్యాండ్ మీద ఎలాంటి సమాధానం ఇస్తలేరు. పోవడం కలిసి రావడం అంతే జరుగుతుంది. కానీ ఈ రెవెన్యూ వాళ్ళ తప్పిదాల వల్లే ఇదంతా సృష్టిస్తున్నారు. రెవెన్యూ తప్పిదం జరిగింది అంతే. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ చెప్పండి. మేము రాబోయే రోజులలో ఎలక్షన్ బహిష్కరించడం జరుగుతుంది. మాకు ఊరికి ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ తేలే వరకు మాకు చెరువు లేదు. మాది రిహాబిటేషన్ విలేజ్. మా గ్రామానికి చెరువు కావాలి. పశువులు తాగడానికి వీలు లేవు. మొన్న 80 లక్షలతో లిఫ్టిగేషన్ శాంక్షన్ చేయించుకున్నాం. అది మధ్యలో ఆగిపోయింది. ఆ లిఫ్టిగేషన్ని వాటర్ని ఇందులో పంపించేసి ఒక చెరువుగా ఏర్పాటు చేసుకుంటామని మా యొక్క అభిప్రాయం. సో గంగారాం అనే అతని వ్యక్తి కూడా పొజిషన్లో లేడు ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆయనకు ఉండొచ్చు 15 ఎకరాలు కబ్జా చేసిన D1 పట్టు, కానీ పొజిషన్లో లేడు. పొజిషన్లో చూపెట్టమని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అడుగుతున్నాం. ఎవ్వరు స్పందన లేదు ఇప్పటిదాకంటే. మేము రాబోయే రోజులలో ఎలక్షన్ బహిష్కరించి మా గ్రామంలో ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరించమని కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని కోరుచున్నాం. ఇప్పటికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.